అంటే ఇఫ్ ఎనీ ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్ కాబట్టి నేను దీనిపైన కమెంట్ చేయలేను. కానీ ఆ గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కింద వస్తుంది. పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. బట్ ఎనీథింగ్ విచ్ పొలిటికల్గా ఎక్కడైనా ఏమైనా అపీల్ ఉంటే దాట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్. ఇన్ వాట్ ఫార్మ్ హీ హాస్ డన్ ఇట్ ఇది చూసిన తర్వాతనే తెలుస్తుంది. అది సంబడి ఎవరైనా కంప్లైంట్ చేసి మాకు చూపించాలి, లేకపోతే మనం వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేము చూస్తాం అది. బట్ చూసిన తర్వాత అది ఏ రకాలు ఉంది, దాంట్లో ఏం అపీల్ చేశారు, ఏం చేస్తున్నారు. బికాజ్ వాట్ హ్యాపన్స్ దట్ ఇది ఉంది, దిస్ ఈజ్ ఆల్సో ఏ పొలిటికల్ సింబల్. ఇది కూడా ఉండొచ్చు, ఫ్యాన్ కూడా ఉండొచ్చు, సైకిల్ కూడా అన్నీ ఉంటాయి, మనం వాడతాం, రోజు వాడతాం. బట్ దట్ డస్ నాట్ మీన్ పబ్లిసిటీ కదా. సో కేస్ టు కేస్ చూస్తాం. అంటే ఆ ఇష్యూ ఈసీఐ దృష్టిలో ఉన్నది, కంప్లైంట్ వెళ్ళింది. ఒక హైకోర్టు కేసు కూడా దీనిపైన ఉంది. హైకోర్టు కేసులో కూడా కన్సిడర్ చేయమని రిప్రజెంటేషన్ కన్సిడర్ చేయమని హైకోర్టు కూడా వారు కూడా ఆదేశాలు ఇచ్చినారు. సో ఈసీఐ దృష్టిలో ఉంది, వాళ్ళు దీన్ని పరిశీలిస్తున్నారు, దీనిపైన సరైన ఆర్డర్ ఇస్తారు. అంటే క్యాండిడేట్ ఎక్స్పెండిచర్ని ఇప్పటి నుంచి కౌంట్ చేయలేము, బికాస్ దే హ్యావ్ నాట్ ఈవెన్ ఫైల్డ్, నామినేషన్ కూడా ఫైల్ చేయలేదు. నామినేషన్ ఫైల్ రోజు నుంచి ఆ రోజు నుంచి అంటే అప్ టు రిజల్ట్ డే, కౌంటింగ్ డేట్ వరకు. అంటే వైఎస్ఆర్ కాదు, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే జనరల్ వీ సెండ్ ఇట్ టు ద కన్సర్న్ పర్సన్ ఫర్ ఇమీడియట్ ఎంక్వైరీ. కొన్ని మనమే ఎక్కడైనా మనము వెరిఫై చేయగలిగితే ఒక డిసిషన్కి వచ్చేసి నోటీస్ ఇస్తాము, కొన్ని కింద లెవెల్ ఆఫీసర్కి పంపిస్తాము. సో నిన్న వచ్చినాయి, ఇంతకుముందు కూడా వచ్చినాయి, బోత్ పార్టీస్ నుంచి వస్తున్నాయి. సో వీఆర్ సెండింగ్ ఇట్ టు ద కన్సర్న్ పర్సన్ టేకింగ్ యాక్షన్. యాజ్ సూన్ యాజ్ వీ గెట్ ద రిపోర్ట్ ఫర్దర్ యాక్షన్ చేయాలి, మేము చేస్తాం. అంటే ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ అంటే ఉన్న వాలంటీర్ని నాట్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఎలక్షన్ ప్రాసెస్, అండ్ దే ఆల్సో కెనాట్ బీ ఎంగేజ్డ్ యాజ్ పోలింగ్ ఏజెంట్స్. మళ్ళీ వాళ్ళు రిజైన్ చేసిన తర్వాత, లేకపోతే వాళ్ళని తీసేసిన తర్వాత, లేకపోతే వాళ్ళని కేసు పెట్టిన తర్వాత, ఇవన్నీ అయిన తర్వాత కూడా వాళ్ళని పోలింగ్ ఏజెంట్గా పెట్టచ్చా లేదా, అది కరెక్ట్ టైంలో మేము చెప్తాం. ఐ నో కమెంట్స్ ఆన్ దాట్ థింగ్, బట్ ఇట్లాంటి ఇష్యూ భవిష్యత్తులో వస్తుంది, బిఫోర్ టైం ఉంది కదా పోలింగ్కి. సో వీ విల్ టేక్ అప్రోప్రియేట్ టైంలో డిసిషన్ తీసుకుంటాం. అంటే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, అది దాంట్లో రాయకండి. మన దేశంలో కాదు, మొత్తం ప్రపంచంలోనే ఎవరైనా మర్డర్ చేస్తే ఊరి శిక్ష ఎప్పటి నుంచి ఉంది, కానీ మర్డర్ ఆపలేదు. సో ఇట్స్ మనం మనుషులు, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. తప్పు చేస్తారు, తప్పు చేసిన తర్వాత మనము శిక్ష ఇవ్వాలి, అదే ఇవ్వచ్చు. వీ కెనాట్ శిక్ష ఇవ్వచ్చు, శిక్ష ఇస్తున్నాం. మేము ఏమో దీనికి వెనుక అంటే వీఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ యాక్షన్, టైమ్లీ యాక్షన్, అప్పుడు మీరు చెప్పండి. కానీ నా అధికారంలో ఉన్న యాక్షన్ తీసుకున్న తర్వాత వాళ్ళని సరైన శిక్ష పడడం దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, అది మేము చేస్తాము. ఈరోజు కొంతమంది తప్పు చేశారు, బహుశా కొంతవరకు ఎఫెక్ట్ రేపు ఉంటుంది. మళ్ళీ ఒక వారం 10 రోజుల వరకు మనము ఇది ఎక్సర్సైజ్ చేస్తే నాకు అంటే ఐ బిలీవ్ దట్ చాలా వరకు దీనికి కంట్రోల్ అవుతుంది.